చూసినట్లయితే సౌలు చక్కగా ఆ దేశాన్ని పరిపాలించేవాడు. కానీ జరిగింది ఏమిటో తెలుసా? జ్ఞానం లేనివాడిగా, వివేకము లేనివాడిగా, మూర్ఖునిగా వ్యవహరించాడు. దహన బలులు కేవలము యాజకుడు మాత్రమే అర్పించాలి, ఎవరు పడితే వాళ్ళు అర్పించడానికి వీల్లేదు. సమయాలు కొంచెం రావడం ఆలస్యమైంది. రావడం వాస్తవంగా ఆలస్యం కాలేదు, 7 రోజుల్లో నేను వస్తానన్నాడు. కానీ ఈ లోపటే తొందరపడిపోయి సౌలు తనంతట తానే సాహసించి ఒక యాజకుడు చేయవలసినటువంటి పనిని, దహన బలులు అర్పించేటటువంటి ప్రక్రియను తనే ప్రారంభించేశాడు. ఫలితంగా తొందరపడి శత్రువు తన మీదకు వచ్చేస్తారేమో, తనను జయించేస్తారేమో అని చెప్పి తాను ఒక యాజకుడు చేయవలసినటువంటి పని తాను చేసేసాడు. దహన బలులు అర్పించేశాడు. అలా అర్పించాడో లేదో సమయలు వచ్చాడు. సమయలు బయలుదేరాడు, వస్తానన్న సమయానికే వచ్చాడు. కానీ సౌలు తొందరపడ్డాడు. అలా తొందరపడి ఏం చేశాడంటే తాను చేయకూడని పని చేసేసాడు. ఫలితంగా దేవుడిచ్చినటువంటి శిక్ష ఏమిటో బైబిల్లో స్పష్టంగా లిఖించబడి ఉంది. ఏమిటా శిక్ష అంటే, అందుకు సమయాలు 13వ వచనం చదువుతున్నాను. ఇట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. వాస్తవంగా సౌలు యొక్క రాజ్యాన్ని సదాకాలము ఉంచాలి అని చెప్పి దేవుడు ఆశించాడు. సౌలును కొట్టివేయాలని, సౌలును రాజుగా తొలగించాలని దేవుడు ఆశపడ్డా. సౌలు యొక్క రాజ్యాన్ని సదాకాలము ఉంచాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. కానీ సౌలు యొక్క అవివేకం, సౌలు యొక్క మూర్ఖత్వం సదాకాలం ఉండవలసినటువంటి తన రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు అంటున్నాడు సమూయేలు ద్వారా, నిన్ను దేవుడు ఈ రాజ్యము నుండి కొట్టివేస్తున్నాడు. సౌలో, మూర్ఖంగా వ్యవహరించావు. యుద్ధము చేసేది వాస్తవంగా ఇశ్రాయేలుకు సైన్యానికి అధిపతి అయిన యెహోవాయే. విజయాన్ని అనుగ్రహించేది ఆయనే. ఆయన మాట నువ్వు వినాల్సింది. తొందరపడి నువ్వు దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేయకూడని దాన్ని చేశావు. దేవుడు నిన్ను రాజుగా కొట్టేశాడు. ఫలితంగా సౌలు రాజ్యం మీద పరిపాలన చేసే అధికారాన్ని పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే సౌలు తన తప్పు నిమిత్తము పశ్చాత్తాపపడి దేవుని యొక్క సహాయం కోరుకున్నట్టుగా మనం చూడం. తను ఎప్పుడైనా పశ్చాత్తాపపడినట్టుగా కనిపించిన అది కేవలము మాట వరసకు మాత్రమే, పై పశ్చాత్తాపమే తప్ప తన హృదయంలో నుంచి వచ్చిన పశ్చాత్తాపం కానే కాదు. ఫలితం ఏమిటయ్యా అంటే సౌలుకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్ కట్ అయిపోయింది. సౌలును దేవుడు విసర్జించాడు, కొట్టివేశాడు. వాస్తవంగా సౌలు పశ్చాత్తాపపడి దేవునితో తన జీవితాన్ని సరిచేసుకొని దేవుని కనికరం పొందితే బాగుండేది. అలా సౌలు ప్రయత్నం చేయలేదు. సహోదరులు, దేవునికి వ్యతిరేకంగా మనం తప్పు చేసినప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాని యొక్క పర్యవసానాన్ని మనం అనుభవించక తప్పదు. దేవుని శిక్ష మన మీదకు రాకమునిపే జాగ్రత్త పడితే మంచిది. మనం చేసిన తప్పును బట్టి, వేసిన తప్పుడడుగును బట్టి, తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి, తెలిసి చేసే తప్పును బట్టి శిక్ష మన మీదకు రాకమునిపే పశ్చాత్తాపడి మన హృదయాన్ని సరిచేసుకొని మరలా దాని జోలికి వెళ్లకుండా ఉండే జీవితం కొరకు ప్రభు కనికరం పొందుకుంటే బాగుంటుంది. అలా కాకుండా అదే జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే మూల్యము చెల్లించక తప్పదని ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను. సౌలు దేవునితో కనెక్షన్ పోగొట్టు